హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలి, అందరు నేను ఉండాలి అన్న కృష్ణ. నేను నా తమ్ముడు దాన్ని స్వామిని ఎల్లవేళలా చెప్పుకుంటూ ఉంటానండి. మీరు చూసే వాళ్ళు మేలైతే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చండి. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అప్పుడు మీకు వీలున్నప్పుడు ఆ వీడియోని మీరు చూడవచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసి రియస్ యొక్క పర్సన్ ఆలోచనలో ఏ విధమైన మార్పు ఉంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇందులో మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే రిజనేట్ అవుతాయండి. 100% మాత్రం మీకు రిజనేట్ అవ్వదు. మీకు 100% మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు క్లారిఫికేషన్ కనుక కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అది మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. అర్థమైందా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. టారో కోర్స్ కూడా నేర్పించడం జరుగుతుందండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్, చాలా హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను. ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నానండి. ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఫస్ట్ లవ్ వరాకిల్ కార్డ్స్ నుంచి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ఫస్ట్. అసలు తర్వాత క్లారిఫికేషన్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నేను చెప్తూ ఉంటాను కదా, మీరు కార్డ్ సఫల్ చేసేటప్పుడు మాత్రం మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. I long for your kiss. You were right. I don't know where to start. I wish I could be a different person. Don't treat me the way you do. I don't deserve it. I don't want to be alone. ఎవరు ఉండమన్నారు? మీరేమైనా ఉండమని చెప్పారా? ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. మంచిది. ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్. ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ఓవరాల్గా ఈ రీడింగ్ ఒకసారి చూసేసి మనం క్లారిఫికేషన్కి వెళ్దాం ఇంకా. ఓకేనా? అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదిలేసిపోయారు అనేది మీకు కొంచెం కొంచెంగానే తెలుసు. క్లియర్గా మీకు 100% అయితే మీకు తెలియదండి. తను వదిలేసిపోవడానికి రీజన్ ఏంటంటే మోర్ దెన్ రీజన్స్ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఒకటి, మీరు మ్యారేజ్ అయిన పర్సన్స్ ఒకటి, ఇంకొకటి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా కారణం ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హోల్డ్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తనని అగైన్ తను ఇన్మెచ్యూర్గా ఆలోచించడము, మీ ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్సు, అగైన్ రిలీజియను, క్యాస్ట్, సంథింగ్ మోర్ దెన్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆ డిఫరెన్సెస్ వల్లనే వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసి ఈ లైఫ్ నాకు వద్దు అంటే మీతో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నారండి. మీతో వదిలేసి వెళ్ళేటప్పుడు మాత్రము వాళ్ళు ఎక్కడెక్కడో సందులో ఉన్న మైనస్ అన్ని నెగిటివ్ అన్నీ తీసుకొని వాళ్ళ బుర్రలో నింపుకొని మిమ్మల్ని హోల్డ్ చేసి వెళ్ళిపోయారు. ఒక స్ట్రక్ ఎనర్జీలోకి మిమ్మల్ని నెట్టేసి వెళ్ళిపోయారు. మీరు ఏం బాధపడతారు ఏంటి అనేది తనకి ఏమీ అవసరం లేదు. ఇంకా ఇక్కడ కొంతమంది అయితే థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్స్ వల్ల కూడా మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దిస్ ఈజ్ ట్రూ అండి. అయితే యూనివర్స్ మీకు ఒక మంచి
ఈ ఆపర్చునిటీని ఇచ్చింది అని చెప్తాను. మీరు ఇప్పుడు నన్ను తిట్టొద్దండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల మీకు లైఫ్ అంటే ఏంటో తెలిసింది. మీకు ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది. ఎవరిని ఎలా అనలైజ్ చేయాలో తెలిసింది. ఎవరిని నమ్మాలి, ఎవరితోటి ఎంతవరకు మాట్లాడాలి, ఎవరు మనల్ని ఎలా యూజ్ చేసుకోవడానికి చూస్తున్నారు, వాళ్ళ మాటల్లో తేడా ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీరు చిన్న సూక్ష్మమైన దాన్ని కూడా మీరు గ్రహించగలుగుతున్నారు ఇప్పుడు. అది ఐదర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఆ మాటల్లో వ్యత్యాసము, ఆ మాటల్లో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా, మీకు ఏదన్నా ఫేవర్ చేయాలని మాట్లాడుతున్నారా, లేదు మిమ్మల్ని ఎక్కడైనా తొక్కాలని మాట్లాడుతున్నారా, ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ ట్రూ అండి. కావాలంటే మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది. ఇది కానీ ట్రూ అయితే కన్నా దిస్ ఈజ్ ట్రూ 100% అని మీరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని నాకు క్లైమ్ పెట్టండి, నాకు మెసేజ్ పెట్టండి. ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం మనం. యాక్చువల్గా వాళ్ళు ఎలా అంటే అలా చేసిన పర్సన్కి ఇప్పుడు మీరు కరెక్ట్ అయిన పర్సన్ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు మీరు ఏమి డెసిషన్ తీసుకున్నా, ఏది మాట్లాడినా మీరు కరెక్ట్గా మాట్లాడతారు అనేది తెలిసింది తనకి. ఎలా అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ చేసేది చాలా ఓవర్గా అనిపిస్తూ ఉంది, తనకి బర్డన్గా అనిపిస్తూ ఉంది. అక్కడ తనకి మీరు లేకపోతే తనకి లైఫ్ అనేది ఒక హోప్ అనేది లేదు. అక్కడ ఏ ఆశ అనేది ఇప్పుడు ఒక విత్తనం అయినా కానీ మనకి మొలకెత్తాలి అంటే దానికి కరెక్ట్ క్లైమేట్ అనేది కావాలి, వాటర్ కావాలి, అన్నీ కావాలి. అది ఒక పర్సన్ ఆలోచనలు అయినా కానీ మంచి వేళ వెళ్ళాలి అంటే ఆ సరౌండింగ్స్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకి ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిమైనా చూడండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కుటుంబం వైపు చూస్తాము. ఎందుకు చూస్తాము? కుటుంబంలో ఎవరైనా కానీ మనకి హెల్ప్ చేస్తారేమో, మనకి ఒక చెయ్యి అందిస్తారేమో అన్న ఆశ ఉంటుంది. అదే ఆ కుటుంబమే మనకి ఇంకా మనకి బలహీనత అయిపోతే ఏం చేస్తాం చెప్పండి? అంటే ఆ కుటుంబం వల్లనే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఆ కుటుంబం వల్లనే పెయిన్ అనుభవిస్తున్నాం అంటే ఇంకెవరికి చెప్తాం మనము? ఇంకెవరు మనల్ని ఎవరి హెల్ప్ తీసుకుంటాము? అలాగనమాట సేమ్. అందుకు వాళ్ళకి ఏంటి అంటే ఏది కూడా ఇప్పుడు ఏది చెయ్యలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న నెగిటివ్ పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు, వాళ్ళు పోర్ట్రేట్ చేసే విధానం అయ్యుండొచ్చు, అక్కడ ఉన్న బరువు బాధ్యతలు అయ్యుండొచ్చు, దేనివల్ల కూడా ఏది కూడా మీ డెసిషన్ తీసుకోవాలంటే కూడా ఏ విధంగా తీసుకోవాలనేది వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. తను ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడటం లేదు, తను అలాగని నలుగురిలో వెళ్ళి మింగలవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు. మీరు ఇప్పుడు మీకేంటంటే పీకల వరకు కోపం ఉందండి మీ పర్సన్ మీద. అసలు వస్తే ఇప్పుడు ఇంకా పీక పట్టుకొని ఇలా పిసికేయాలన్నంత ఇది కూడా ఉంది ఒక్కొక్కరికి. ఇక్కడ ఆ ఎనర్జీ కూడా కనిపిస్తూ ఉంది. అంటే అలా నన్ను ట్రీట్ చేయొద్దు, నేను అంత చెడ్డ పర్సన్ అయితే కాదు అని చెప్తున్నారు. నేను ఒక నీతి నిజాయితీ గల పర్సన్ లాగా ఇప్పుడు చేంజ్ అయ్యాను, నిజంగా నమ్ము అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి అసలు ఈ బంధాన్ని స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మీ బిగి కౌగిల్లో నేను బందీనైపోయి మీ ముద్దు అంటే ఒక ఇది మీరు బ్యాడ్గా తీసుకోవద్దండి. మనము పెయిన్లో ఉన్నప్పుడు మనము అమ్మ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నాం అనుకోండి, అమ్మ మన నుదుటి మీద ఒక ముద్దు పెడుతుంది. ఆ ముద్దు మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? అంటే చాలా హీలింగ్గా ఉంటుంది. అలాంటి స్పర్శ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు డెసిషను ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా. మనము ఇప్పుడు టారో కార్డ్స్ నుంచి క్లారిఫికేషన్ అడుగుదాం. ఐ లాంగ్ ఫర్ యువర్ పీస్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. నేను ఈ కార్డ్ సపోజ్ చేసేటప్పుడు కూడా మీరు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, ఇంకా వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు మీ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది కదా, ఆ స్మైల్ని అలా మెయింటైన్ చేస్తూ మీరు ఈ రీడింగ్ని చూడండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude. Please universe give me accurate answer. Gratitude.
ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మీతోటి కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా అయినా చేరుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ మీద ఒక ప్యాషనేట్ బిగినింగ్, మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న విధానం అయి ఉండొచ్చు, సంథింగ్ మీరు చేసే పని అయినా ఉండొచ్చు, మీ యాటిట్యూడ్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇప్పుడు. అందుకు మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే భయం లేకుండా తను ఇప్పుడు మిమ్మల్ని చేరుకోవడానికి రెడీ అయ్యారు. భయపడ్డం అంటే ఇంకేంటి అనేది కూడా అర్థం కాకుండా ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీతోటి సెలబ్రేషన్స్ కావాలి అని అనుకుంటున్నారండి. వాళ్ళు మీ లైఫ్లో సెలబ్రేషన్స్ కావాలి, మీతోటి సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇవే రైట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. అక్కడ యూనివర్స్ ఒక కార్డు ఇచ్చేసింది, ఎవరితో ఎనర్జీ మాత్రం కనెక్ట్ అయిపోయింది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ యూ వేర్ రైట్ అని. ఎందుకంటే వాళ్ళ చుట్టూ వాళ్ళు బౌండరీలు గీసుకొని ఉన్నారు. వాళ్ళు మీ లైఫ్లో రావడానికి ఒక పునాది అనేది వెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు బయటికి మాత్రం రాజాలాగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. మీది డివైన్ కనెక్షన్ అని వాళ్ళకి అర్థమైంది. మీ ఇద్దరి మధ్యలో ఒక సఖ్యత అనేది ఎలా అంటే ఆత్మీయ అనురాగాలు ఉన్న రిలేషన్షిప్ అంటే బంధం అని వాళ్ళకి తనకి తెలిసింది. ఎలా మీ ఇన్నర్గా తను మీతో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక చిన్న పిల్లలాగా ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళు మీ గురించి వాళ్ళు కలలో మిమ్మల్ని గురించి వాళ్ళు కలగడం కానీ జరుగుతూ ఉంది. అది నిజం అవ్వాలి అని వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీతోటి ఒక ఫ్యామిలీ కావాలి, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, మీకు ప్రేమనివ్వాలి, ఆప్యాయతనివ్వాలి, టోటల్గా మీకు ఒక సపోర్ట్ అనేది తను ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అందుకే మీరు అప్పుడు చెప్పారు, ఏమి చెప్పారో కానీ నాకు తెలియదు, కానీ మీ చెప్పిన మాటలు మాత్రం రైట్. అంటే నువ్వు ఆలోచిస్తున్న విధానం తప్పు అని కానీ లేదు, ఈ విధంగా చేస్తే మనం లైఫ్లో విడిపోవాల్సి వస్తుందని కానీ మీరు ఫస్ట్ ఆల్రెడీ చెప్పి ఉంటారు. ఇవేవో మాటలు మీరు చెప్పారు, ఒకసారి మీకు గుర్తొస్తే కన్నా, మీకు ఓకే అనిపిస్తే కన్నా మెసేజ్లో కామెంట్స్లో పెట్టండి. అది ఇంకో వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. చూడండి, జస్టిస్ అనేది మీకు చెయ్యాలి అని అనుకుంటున్నారు. మీకు చేసిన అన్యాయం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. మీకు ఏ విధంగా అయినా న్యాయం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇప్పుడు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో ఒంటరిగా పోరాడి అలసిపోయాను అని అనిపిస్తూ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎట్లా అంటే అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా ఏ విధంగా వేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏంటంటే చాలా ఓపిక లేదు. ఇంకా నాకు ఏది చెయ్యాలన్నా కూడా ఓపిక అనిపించటం లేదు. ఏదో తిరగాలి, చెయ్యాలి కాబట్టి సంపాదించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి చేసి పెట్టాలి కాబట్టి పెడుతున్నా, కానీ నా మనసు పరంగా నాకు చూసుకుంటే మాత్రం ఏ ఓపిక నాకు అనిపించటం లేదు అని అంటున్నారు. ఎట్లా అంటే వాళ్ళు మీ రిలేషన్షిప్లో ఉన్న హ్యాపీనెస్ అక్కడ వాళ్ళకి అనిపించటం లేదు. అక్కడ రిలేషన్షిప్ ఎలా అంటే ఒక చాలా నీచంగా, అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే
అంటే నీచమైన వర్డ్స్ యూజ్ చేసుకుంటూ అబ్యూసివ్ వర్డ్స్ అంటాం కదా, అంటే వినకూడని వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ఆ బంధం కూడా తనకి ఏమనిపిస్తుందంటే ఒక కరెక్ట్ కాదు ఈ రిలేషన్షిప్ నాకు అసలు, అంటే నేను ఎలా వచ్చి ఇక్కడ పడ్డాను అనేది కూడా తనకు అర్థం కావటం లేదు. చాలా తను స్ట్రగుల్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. నాకు ఎందుకు 2 కార్డ్స్ చేతికి వచ్చాయండి. అగైన్ వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీరు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి తనకి, ఇంకొక ఛాన్స్ కూడా తనకిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇస్తారో లేదో అన్న కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇమ్మెచ్యూర్ పర్సన్ కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ సంథింగ్ ఏ అయినా ఉండొచ్చు. వాళ్ళు అనుకుంటున్నారు మీకు మెసేజ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే డైరెక్ట్గా వస్తే బాగుంటుందా, అండ్ ఏ విధంగా మిమ్మల్ని చేరుకుంటే బాగుంటుంది. ఎవ్రీ సెకండ్ తనకి ఏమనిపిస్తుంది అంటే క్యూరియాసిటీగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చేరుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత పాజిబిలిటీగా అయితే అంత తొందరగా, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు డే డ్రీమింగ్ ఎక్కువ కలలు కంటున్నారు. అంటే మీతో మీరు ఉన్నట్టు, తన లైఫ్లో మీ ఇద్దరు ట్రావెల్ చేస్తున్నట్టు, తన వర్క్ ప్లేస్లో కూడా మీరు మాట్లాడుతున్నట్టు, మీ మాటలు వింటూ తను వర్క్ చేస్తూ ఉన్నట్టు అనుకుంటున్నారు. తను ఎలా అంటే చాలా సెన్సిటివ్గా ఒక్కొక్కసారి మీ పర్సన్ని మీరు గమనించారో లేదో చిన్న చిన్న విషయాలకి వాళ్ళు డిఫరెంట్గా రియాక్ట్ అయ్యే పర్సన్ ఇక్కడ మాత్రం అదే చూపిస్తూ ఉంది. అలాంటి పర్సన్ మీకు కొత్తగా ఒక ప్రేమను అందించాలి, కొత్తగా మారాను అని చూపించాలి తనకి అని అనిపిస్తూ ఉంది. మీ లైఫ్లో మాత్రం ఒక కొత్త ప్రేమ అనేది ఆవిర్భవించబోతుందండి. అందుకే తను ఆలోచిస్తున్నారు ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది. అగైన్ చూడండి జస్టిస్ కార్డు. ఇక్కడ యూనివర్స్ ఇచ్చిన కార్డు వచ్చేసి 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు మీ ఈ రిలేషన్షిప్లో ఏ విధంగా ప్రోగ్రెస్ తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏం చేశారు, ఏం తప్పులు చేశారు, ఏం కరెక్ట్ చేశారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఎట్లా అంటే తను అక్కడ ఉన్న ఇంట్లో ఎట్లా ఏ విధంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అక్కడ ఉన్న తనున్న సిచ్యువేషన్లో ఏ విధంగా వీళ్ళని నొప్పించకూడదు, అక్కడని నా పర్సన్ని నొప్పించకూడదు, వీళ్ళని ఒప్పించుకోవాలి, నా పర్సన్ని కూడా నా లైఫ్లో తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు న్యాయం అనేది జరగబోతుంది. ఇది యూనివర్స్ చెప్తున్నమాట. జస్టిస్ కార్డు 2 టైమ్స్ వచ్చిందండి. ప్లీజ్ యూనివర్స్, ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని ఎందుకు మా వ్యూయర్స్ పర్సన్ అంటున్నారు. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే తనకి ఎలా అంటే ఇప్పుడు మీ లైఫ్లో కూడా ఎవరన్నా ఒక పర్సన్ వస్తే తనకి ఏమైనా కాంపిటీషన్గా వస్తారేమో అని ఆలోచిస్తూ ఉన్నారు. తను ఒంటరి వాడిని అయిపోతాను, అప్పుడు తను ఇంకా బాధపడాల్సి వస్తుంది. తను ఇప్పుడు లైఫ్లో కూడా తనకి ఏమనిపిస్తూ ఉందంటే అందరితో ఒంటరిగా పోరాడుతున్నట్టు ఉంది. వాళ్ళందరూ ఒకవైపు, తనొక్కడు ఒకవైపు. సారీ అండి, నేను నా వర్షన్లో చెప్తున్నాను కాబట్టి సింగిల్ వర్డ్ వచ్చింది. తను ఒకవైపు, అందరూ ఒకవైపు ఉన్నట్లుగా తను అనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఎట్లా అంటే చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు ప్రతి విషయంలో. వాళ్ళు ఎట్లా అంటే దీన్ని ఎలా చెప్పాలి, వాళ్ళు ఏదైనా కానీ అవుతుంది అని అనుకున్నది అది కావటం లేదు తనకి. ఒక్కొక్కసారి అది పెయిన్గా అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బాటమ్ ఆఫ్ ది డెక్. మీకు గుడ్ లక్ అనేది రాబోతుంది. కర్మ అనేది ఎండ్ అయ్యి న్యూ సైకిల్ అనేది జీవిత చక్రంలో మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది స్టార్ట్ అవ్వబోతుందండి. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఈ మీ పర్సన్ మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడము మీకు అక్కడ ఎండింగ్ పాయింట్. ఇంకా అంటే ఆ కర్మ అక్కడికి ఎండ్ అయిపోయి
ఇంకా ఇప్పుడు మీరు అదంటే ఆ స్ట్రగుల్ నుంచి బయటికి వచ్చేసి మీరు మళ్ళీ కొత్తగా మీ లైఫ్ని స్టార్ట్ చేయడంలో నిమగ్నమైపోతారు. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. అది మీ పర్సన్ వస్తారా లేకపోతే న్యూ పర్సన్ వస్తారా అనేది కావాలంటే మళ్ళీ ఒక వీడియో అనేది మళ్ళీ ఇంకొక యూనివర్స్ని ఇంకా క్వశ్చన్ అడిగి ఒక్కొక్కసారి ఒక రీడింగ్ అనేది చేద్దాము. బట్ ఇప్పుడు మాత్రము మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయినా రావచ్చు, లేదంటే మీ ఓల్డ్ పర్సన్ అయినా రావచ్చు. కానీ ఆ వచ్చే పర్సన్ మాత్రము మీరు ఏ విధంగా ఇప్పుడు స్ట్రగుల్ అనుభవిస్తున్నారో అలాంటి స్ట్రగుల్ అనుభవించే పర్సనే వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లోకి రాబోతున్నారు. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? అసలు మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఇక్కడ మా చూసే వాళ్ళ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఇక్కడ ప్లీజ్ ఇన్వెస్ట్ మీ క్లియర్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే మీకు అసలు మీ పర్సన్ మీద ఒక ఎలా అంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఒక్కొక్కసారి అనుకుంటే ఇలాంటి పర్సన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేశాను, అసలు ఇలా మోసం చేసే పర్సన్ని ఎందుకు నేను అగ్రీ చేశాను, మళ్ళీ ఎందుకు నా లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను, మీకు మీరే క్వశ్చన్ కూడా వేసుకుంటున్నారు. అలాంటి పర్సన్ తను ఏమనుకుంటున్నారు అంటే నువ్వు నన్ను చెడుగా మాత్రం ఆలోచించొద్దు, నువ్వు ట్రీట్ చేసే ఆలోచించే విధానంకి అలాగ మాత్రం లేను, నేను బెస్ట్ పర్సన్ లాగానే ఉన్నాను, నేను ఏ తప్పు చేయటం లేదు, నా లైఫ్లో కూడా నేను ఏ తప్పు చేయటం లేదు అని చెప్పాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మనసులో. అవే మీకు ఇక్కడ కార్డ్స్ రూపంలో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పాలి అని మీరు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అవే ఇక్కడ కార్డ్స్ రూపంలో మీకు యూనివర్స్ తెలియజేస్తూ ఉంది. వాళ్ళ లైఫ్లో సడన్ చేంజెస్ అనేవి జరిగాయండి. ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా దాన్ని ఎలా చెప్పాలి, వాళ్ళు అనుకున్న దానికంటే డిఫరెంట్ వాతావరణం అక్కడ చూశారు. వాళ్ళు అనుకొని వెళ్ళింది ఒకటి, కానీ అక్కడ జరిగింది ఒకటి వాళ్ళకి. అందుకే ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది అయ్యింది. అక్కడ ఉన్న రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు సడన్గా మీ వైపు మూవ్ అవ్వడానికి కూడా కారణం అదే. చూడండి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి, అసలు కొత్త ఐడియాలు అనేది వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని చేరుకోవాలి, కొత్త వే అనేది వెతకాలి, ఏ విధంగానే కమ్యూనికేషన్ చేయాలి, అది ఎలాగైనా అయ్యుండొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఆ ఆలోచనలతోటే మానసికంగా చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ప్రశాంతత అనేది అనిపించటం లేదు. మిమ్మల్ని కొంతమంది అయితే స్పై చేస్తున్నారు కూడా. అంటే మీరు ట్విట్టర్ యూజ్ చేస్తూ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే ఫేస్బుక్ కానీ, లేదంటే వాట్సాప్లో ఎప్పుడు వచ్చి ఆన్లైన్లో ఎప్పుడు ఉంటున్నారని కానీ, లేదు అంటే మీరు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ కానీ ఉంటే కూడా వాళ్ళు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే కూడా మీరేమన్నా చూస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఏమైనా కామెంట్స్ పెడుతున్నారా, లేదు మీరు ఎటువంటి వీడియోస్ పెడుతున్నారు, తన గురించి ఏమైనా పెడుతున్నారా, ఇది సంథింగ్ వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ స్పైయింగ్ ఎనర్జీ ఇది మీది కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే మీరు కూడా మీ పర్సన్ కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ గురించి మీరు కూడా స్పై చేస్తూ ఉన్నారు. తన ఆన్లైన్లో ఎప్పుడు ఉంటారు, ఆఫ్లైన్కి ఎప్పుడు వెళ్ళిపోతారు అనేసి కూడా ఇక్కడ మీ ఎనర్జీ కూడా తీసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? మీరు చెప్పారు అలా ఒంటరిగా ఉండమని. ఇది వచ్చినప్పుడు ఇంకొక కార్డు వచ్చినప్పుడు నాకు భలే అనిపిస్తుంటుందండి. ఇక్కడ చూసేవాళ్ళు అయితే మీరు ఎవరు చెప్పలేదు కదా, నువ్వు వెళ్ళిపోయి ఒంటరిగా ఉండు, నువ్వు బాధపడు అని. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళడం వల్లనే వాళ్ళ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ట్రూ. పెయిన్ అనుభవిస్తేనే కదా ఇక్కడ మీరేం పెయిన్ పడ్డారో వాళ్ళకి అర్థమయ్యేది. అసలు ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు పెట్టున్నారు ఇక్కడ? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, చాలా కామ్ అయిపోయారు. మీరు నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సన్, ఒక అమ్మ మనస్తత్వం ఉన్న పర్సన్ అని వాళ్ళకి బాగా అర్థమైంది. అందుకే వాళ్ళు ఎమోషనల్గా మీతోటి
కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎట్లా అంటే మీరు లేకపోతే ఇంకా తన లైఫ్లో ఏమీ లేదు, మిగిలిలేదు అని అనుకుంటున్నారు. మీరు చూపించినంత ప్రేమ ఎవ్వరూ చూపించరు అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఒంటరిగా ఉండడానికి వాళ్ళకి ఇప్పుడు ఇష్టం అవటం లేదు. మీ తోడు కావాలి అని అనిపిస్తూ ఉంది. చూడండి, డెత్ అయిపోయిందని, మీరు కూడా డెత్ అయిపోయింది, ఇంక రిలేషన్షిప్లో న్యూ బర్త్ అనేది లేదు, ఇంకా గ్రోత్ అనేది లేదు అని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడే మీకు మీ కళ్ళ ముందుకి టారో రీడింగ్ అనేది వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకేం చేయాలో తెలియని సిచ్యువేషన్లోనే మీరు ఈ టారో రీడింగ్ని చూస్తూ ఉండి ఉండొచ్చు. అప్పుడే మీకు ఇంకా లైఫ్లో హోప్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అది మీకు యూనివర్స్ మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తూ ఉంది, లేదు నీ రిలేషన్షిప్ అనేది డెత్ అవ్వలేదు, ఇంకా మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది అని మీకు ఇంటిమేషన్ ఇవ్వడం కోసమే ఈ టారో రీడింగ్స్ వీడియోస్ మేము ముందుకి రావడం జరిగిందండి. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అని మా విలేజ్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. యూనివర్స్ అయితే 2 కార్డ్స్ ఇచ్చింది, చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, వాళ్ళు మీరు ఉంటేనే తన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుందని అర్థమైంది. వాళ్ళకి ఎట్లా అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు డివైన్ని కూడా ప్రే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్న ఆలోచనలో మాత్రం వాళ్ళని ఆగనివ్వనివ్వటం లేదు. అసలు మిమ్మల్ని చేరుకోవాలన్న ఆలోచనలు మాత్రం వాళ్ళకి ఆగనివ్వటం లేదు. అట్లా ఎలా అంటే కళ్ళెం వదిలేసిన గుర్రం కదా పరిగెత్తితే ఎలా పరిగెత్తుందో ఆ విధంగా పరిగెత్తుతున్నాయి వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు ఏమి ఇప్పుడు చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు. అంత నాకు ఆలోచన ఉంది, మిమ్మల్ని చేరుకోవాలని ఆలోచన ఉంది, మిమ్మల్ని చేరుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నాను, కానీ దానికి వే కోసం వెతుకుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అగైన్ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇది సెకండ్ టైం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. జస్టిస్ 2 times వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ 2 times వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్లో. మీరు ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఇక్కడ యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ వచ్చేసి జడ్జిమెంట్ కార్డు, అగైన్ 4 of Swords అండి. తన లైఫ్లో ఉన్న పర్సన్స్ తనకి చేసిన గాయం కానీ, తన గురించి మాట్లాడే విధానం కానీ తనకి చాలా పెయిన్ అనిపిస్తుంది. వాళ్ళు మీకు చేసింది వాళ్ళకి మంచిగా అయ్యింది, వీళ్ళు ఇక్కడ వచ్చి పడి మంచిగా అయ్యింది, వీళ్ళకి అలాంటి పర్సన్కి ద్రోహం చేస్తే ఇలాగే జరుగుతుంది అనేది అక్కడ ఉన్న పర్సన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. తన చెవులతో తను వింటూ ఉన్నాడు, తను బాధపడుతూ ఉన్నారు. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే తనకి చాలా బర్డెన్గా అనిపిస్తూ ఉందండి. తనకున్న అక్కడ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ వల్ల తను హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే తనకి ఎంత చేసినా కూడా తనకి సాటిస్ఫాక్షన్ అనిపించటం లేదు. అటువంటి టైంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఒక మిస్టేక్ చేశారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు బతకలేని సిచ్యువేషన్కి వచ్చేసారు. చూడండి, అన్ని విధాలుగా తను బాధపడుతున్నారు, చాలా పశ్చాత్తాపడుతున్నారు. తన లైఫ్లో చూసిన ఫెయిల్యూర్స్ వల్ల తనకి ఎలా అంటే ఒక ఆత్మజ్ఞానం కలిగింది అని అనుకోవచ్చు. డిసప్పాయింట్మెంటు, ఏది చేసినా కూడా డిసప్పాయింట్మెంటు. అది ఎలా అంటే తన మీదే తనకి ఒక అసహ్యకరమైన మనస్తత్వం వస్తుంది కదా. మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, ఫస్ట్ వేరే వాళ్ళ మీద కంటే మన లైఫ్లో ఏదైనా జరిగిన
మన మీద మనకి ఫస్ట్ అసహ్యం వస్తుంది. అంటే నేను ఇట్లాంటి పని, ఇంత నీచమైన పని చేశానా అని మనకు అనిపించినప్పుడు మన మీద మనకు అసహ్యం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇట్ ఈస్ ఆల్ టూ మచ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటున్నారంటే వాళ్ళు మీరే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషను. వాళ్ళకి ఎట్లా అంటే ఇంకా దీనికి లిమిట్ అనేది లేదు. ఇంకా మీ మీద వాళ్ళకున్న ప్రేమకి లిమిట్ అనేది పెట్టలేకపోతున్నారు. వాళ్ళు ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. తన లైఫ్లో తనకి ఫ్రీడమ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను మీకు మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు మిమ్మల్ని చేరుకోవాలి అనేది. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తను ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అసలు తన లైఫ్లో ఏం జరిగింది, ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది అన్నీ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ చేస్తున్న పర్సన్స్ గాయం అనేది వాళ్ళకి చాలా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది చాలా టూ మచ్గా అనిపిస్తూ ఉంది, చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంది. ఇది ఇంత భరించడం నా వల్ల కాదు అనిపిస్తూ ఉంది. అగైన్ చూడండి, కింగ్ ఆఫ్ స్వాట్స్. తనలో ఉన్న నిజమైన ప్రేమను తన మస్తిష్కంలో ఏముందో, తన హృదయంలో ఏముందో, తన మైండ్లో కూడా అదే ఉందండి. మీ మీద ప్రేమ. తను ఏంటంటే బయటికి మాత్రం డిసిప్లైన్గా ఏది లేనట్టు పోర్ట్రేట్ చేస్తున్నారు, కానీ ట్రూత్ మాత్రం హానెస్ట్గా మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా మిమ్మల్నే కోరుకుంటూ ఉన్నారు. ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ. వెయిట్ అండి, యూనివర్స్ ఏం కార్డు ఇచ్చింది చూడలేదు కదా. అగైన్ చూడండి, 4 ఆఫ్ స్వాట్స్. తను నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. తను దేవునికి మొరపెట్టుకుంటున్నారు. తను పశ్చాత్తాపడుతున్నారు. తను రెస్ట్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ఇంకా నాకు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడాలి అంటే నాకు చాలా మెంటల్గా రెస్ట్ కావాలి ఫస్ట్ అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు దానికోసము ట్రావెలింగ్ కూడా వాళ్ళకి ఒక మెడిసిన్ లాగా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆ ఎనర్జీ కూడా కనిపిస్తూ ఉందండి. అగైన్ నేను ఇప్పుడు ఇంకా కార్డ్స్ ఇంకా తీయలేదు కదా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ అని మా పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ఎందుకు అంటున్నారంటే మీరు ఏదైనా కానీ ఖరాఖండిగా చెప్పే పర్సన్ అండి. ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్. మీరు ఏదైనా కానీ ఒక క్లియర్ బౌండరీస్ అనేవి ఉంటాయి మీ మాటల్లో కానీ, మీ చేతల్లో కానీ, మీ బిహేవియర్లో కానీ. ఒక క్లియర్గా ఒక మాట ఇలా మాట్లాడారంటే అది క్లారిటీగా ఉంటుంది. లేదు ఒక పని చేశారంటే అది ఒక క్లారిటీగా ఉంటుంది. ఏదైనా కూడా మీరు ఎవరితోనో కమ్యూనికేట్ చేయాలనుకున్నా కానీ చాలా క్లారిటీగా ఇది అని, మీకు ఏది కావాలన్నా అది మంచి కానీ చెడు కానీ మీరు క్లారిటీగా చెప్తారు వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్కి. వాళ్ళు మీరు చాలా క్లియర్ మైండ్ తోటి మీరు ఎట్లా అంటే మైండ్ మీరు క్లమ్జీనెస్గా ఉంచుకోరండి. మీరు ఏది మాట్లాడినా అది చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు. ఆ మాట్లాడే ముందే ఆలోచిస్తారు, మాట్లాడిన తర్వాత ఇంకా ఆలోచించరు దాని గురించి. అంటే మాట్లాడే ముందే 100 సార్లు ఆలోచిస్తారు. అంటే ఈ మాట మాట్లాడితే అవతల పర్సన్ హర్ట్ అవుతారా, లేకపోతే ఈ మాట మాట్లాడితే మనం ఏ విధంగా వాళ్ళని కమ్యూనికేట్ చేయగలం అన్నీ మీకు అంత క్లారిటీగా తెలుసండి. అగైన్ ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు. ఏదైనా డెసిషన్ తీసుకున్నారు అంటే అది 600 అయినా బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఆ డెసిషన్ని మాత్రం మార్చుకోరు. అంత స్ట్రాంగ్ పర్సన్ మీరు. అందుకే వాళ్ళకి మీరు లేకపోయేళ్ళకి వాళ్ళకి లైఫ్లో చీకటిగా అనిపిస్తూ ఉంది. వాళ్ళ లైఫే వాళ్ళకి చీకటిగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే హ్యాపీ మూమెంట్స్ని, మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చిన్నతనంలో జరిగిన
అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మ చూపించిన ప్రేమ కానీ, వాళ్ళ నాన్న చూపించిన ప్రేమ కానీ, అవి కానీ, వాళ్ళ లైఫ్లో ఏం జరిగినాయో అవన్నీ ప్రతి ఒక్కటి గుర్తు వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు చాలా చిన్న పిల్లల మైండ్ సెట్కి వచ్చేసారండి. అంటే ఇంకా అంత సెన్సిటివ్ మైండ్కి వచ్చేసారు వాళ్ళు. మీరు కానీ ఇప్పుడు కన్నా అన్ఫార్చునేట్లీ కన్నా మీరు కన్నా వద్దు అంటే కన్నా మీ పర్సన్ ఎంతకైనా కానీ తెగించేందుకు రెడీగా ఉన్నారు. అంటే అంటే వాళ్ళు హర్ట్ చేసుకోవడానికైనా కూడా ఇంకా వెనకాడరు. అలాంటి మెంటాలిటీకి వచ్చేసారు వాళ్ళు. అంటే బాధలు అనుభవించి వాళ్ళకు ఒక ట్రామా లాగా, అంటే అదే ఒక గాయం అనేది రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంది. అందుకే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే, ఇప్పుడు నేను కానీ డెసిషన్ తీసుకుంటే ఇది కన్నా రాంగ్ వేలో కానీ ఈ కన్వర్జేషన్ కన్నా రాంగ్ వేలో కానీ వెళ్ళింది అంటే కన్నా ఇంకా లైఫ్ లాంగ్ నేను అసలు ఇంకా నేను బ్రతుకున్న శవంతో సమానము, ఇంకా బ్రతుకుండడం కూడా వేస్ట్ నాకు అన్న సిచ్యువేషన్కి వాళ్ళు వచ్చేసారండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఇప్పుడు చూద్దాం. ఇంకా ఓవరాల్గా అయితే మాత్రం మీ పర్సన్ ఆలోచనలో చాలా మీరు ఊహించండరు అటువంటి డిఫరెన్సెస్ అయితే వచ్చేసాయండి. ఆల్మోస్ట్గా మిమ్మల్ని అయితే మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు లేకపోతే వాళ్ళకి అసలు ఏ విధమైన కానీ ఒక హోప్ ఏంటిది అనేది వాళ్ళకి లేదు. మిమ్మల్ని మాత్రం తను కావాలనుకోవడానికి రీజన్ ఒకటే, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారు. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు. ఏ విధంగా ఇవ్వాలి అనేది వాళ్ళకి ఆలోచన. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ చూద్దామండి. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please angels give me accurate answer. Gratitude. Ask your angels anta. Choose a new direction. హెల్ప్ఫుల్ పీపుల్. మీరు ఏం డైరెక్షన్లో వెళ్తున్నారో దానికి కొత్త డైరెక్షన్ కూడా వెతకండి. నాట్ ద రైట్ టైం. ఫర్గివ్నెస్. అగైన్ కాంప్రమైజ్. యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుందంటే, మీరు ఏదైనా చిన్న వాటికి మాత్రము కొంచెం పట్టు విడుపులు అనేవి ఉండాలండి. మీరు క్షమించండి ఫస్ట్. ఏదైనా కానీ తప్పులు అందరూ చేస్తారు, అలాగని మీరు పడ్డ బాధకి నేను వెలకట్టలేను. కాకపోతే మీరు ఇప్పుడు మీ పర్సన్ కన్నా కావాలి అనుకుంటే కన్నా మీరు క్షమించే మనసు కూడా వెళ్ళాలి. ఆ క్షమించే మనసు కూడా మీకు ఉండాలి, లేకపోతే ఇది జరగదు. ఇప్పుడు చూద్దాం. M Y A C T S O B L Z U F I K అండి. ఇవి మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చు, లేదంటే మీకు ఇంపార్టెంట్ అయిన డేటు, టైము, ప్లేస్ ఏదైనా కానీ అయిండొచ్చు అండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు రిజనేట్ కాకపోతే కానీ మళ్ళీ ఇంకొక వీడియో మీ ముందుకు వస్తుందండి. డోంట్ వరీ. ఇది ఇందులో మీకు పాయింట్స్ రిజనేట్ కాలేదంటే లీవ్ చేసి దాన్ని వదిలేయండి. కానీ దాన్ని మాత్రం మీరు ఏది ఇందులో ఉన్న పాయింట్స్ నాకేనేమో లేదు, అది అలా జరగలేదు, ఇలా జరగలేదు అని అనలైజ్ మాత్రం చేసుకోవద్దండి. దాని గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయొద్దండి. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీ అందరికీ రిజనేట్ అవ్వాలని నా కృష్ణాన్ని, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.